జనవరి 28వ తేదీ సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై యుండిడి. యూదా ప్రజలు రాజైన సౌలు మరణాంతర వార్త విని దావీదు గారును పట్టాభిషేకం చేశాను. దావీదు గారు యూదా ప్రజల యొక్క మనవిని ఆలకించి ఆ యొక్క బాధ్యతను అంగీకరించిన తర్వాత దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం లేదా దేవుని దగ్గర మాట్లాడడం చూస్తూ ఉంటాం. తన ప్రతి యుద్ధ ఆపదకాల సమయంలో దావీదు గారు నేర్చుకునేది ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డం. ఆ తదుపరి యుద్ధానికి వెళ్ళే ముందు తన తోటి బలాఢ్యులతో చెప్తున్న మాట, వారు ఎలాగా ఈ యుద్ధాన్ని గెలగలరంటే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై యుండిడి. మీరు ఎలా ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయన మీద అనుకున్నాం. ఎలా దావీదు గారు చెప్పగలరంటే ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని దగ్గరంట విచార చేయడం. దావీదు గారు ప్రతి తన యుద్ధ ప్రయత్నాల్లో తను తలపెట్టే ప్రతి కార్యక్రమంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం. ప్రియ కుమార కుమార్తె నిజమే, ఈరోజు చాలాసార్లు మన శక్తిని మన బలాన్ని చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనం ప్రకారం చూస్తే మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంట, మనం ధైర్యం ఎలా తెచ్చుకోగలమంటే ఆయన సన్నిధిలో విచారణ చేయడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయన దగ్గర మనము కనిపెట్టడం. మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం ముందు ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఈరోజు నా కుమార్తె ఉదయకాల సమయంలో దేవుని కార్యాలను దేవుని ఆశీర్వాదం చూడాలనుకుంటే బంధకాల విడుదల కావాలంటే ఆయన సన్నిధిలో విచారించు, ఆయన సన్నిధిలో కనిపెట్టు, ఆయన మార్గాలు సరళం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వాదముతో నింపండి. ఇదిగో ఎవరి పట్ల నువ్వు ఎలాంటి ప్రణాళిక కలుగున్నావో మీరు తెలిసిన దేవుడు ప్రభా, ఇది ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా మీరే వారు మొర ఆలకించండి. నీ సమాధానముతో నింపండి. ప్రతి బంధకాలను యేసు నామమున విడుదల చేసి ప్రభా నీ యొక్క గొప్ప కార్యములతో ఆశీర్వదింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన దగ్గర విచారించండి. దేవుడు మీకు మంచి మార్గాలను తెరచునుగాక. ఆమేన్.